విజన్ 2047 లో బ్యాంకులు భాగం కావాలన్నారు ఏపీ సీఎం. హార్టికల్చర్ కు బ్యాంకులు మద్దతు ఇవ్వాలన్నారు. ఎంఎస్ఎంఈలకు కేంద్రం రుణాలు సరళతరం చేసిందన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకి సర్కార్తో కలిసి పనిచేయాలన్నారు. ఇక సెకండ్ హెడ్లైన్, అర్చకుడు రంగరాజన్ను రేవంత్ ఫోన్లో పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. థర్డ్ హెడ్లైన్, జగన్ కామెంట్లపై స్పీకర్ అయ్యన్న స్పందించారు. సీఎంకి ఇచ్చినంత టైం ఇవ్వాలనడం సరికాదన్నారు. విపక్ష హోదాకి కనీసం 18 మంది ఉండాలన్నారు. ఏదైనా నిబంధనల ప్రకారమే దక్కుతుందని స్పీకర్ చెప్పారు. ఇక ఫోర్త్ హెడ్లైన్, చిరంజీవి కామెంట్లపై అంబటి స్పందించారు. నాడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపినట్టు నేడు జనసేనను బీజేపీలో కలుపుతారేమో అన్నారు. చిరంజీవి రాజకీయాలకు పనికిరారని చెప్పారు. ఇక ఫిఫ్త్ హెడ్లైన్, డెడికేటెడ్ బీసీ కమిషన్ సర్కార్ కి రిపోర్ట్ ను అందించింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాను యూనిట్లుగా తీసుకొని పంచాయతీరాజ్ శాఖ బీసీ కోటాను ఖరారు చేస్తుంది. సిక్స్త్ హెడ్లైన్, మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రయాగ్రాజ్ కి వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో 2 రోజుల పాటు ప్రయాగ్రాజ్ కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సూచించారు. ఇక సెవెంత్ హెడ్లైన్, బ్రిటన్ కూడా అమెరికా బాట పట్టింది. అక్రమ వలసదారుల అడ్డుకట్ట వేస్తామంటోంది. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకే వచ్చి పనిచేస్తున్నారని, అలాంటి వారికి చెక్ పెడతామని ప్రధాని కేర్ స్టార్మర్ చెప్పారు.